హాయ్ గుడ్ మార్నింగ్. ఇది డే 2 వచ్చేసి ఆర్ వెయిట్ చేస్తుంది మా కోసం. వెళ్ళాలి 9కే ఉంది, 10 అవుతుంది ఇప్పుడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవాలి. లేట్ అయింది, ఇంకా 1 అవర్ కన్నా ఎక్కువ ఆగరు వాళ్ళు. నిన్న నైట్ 5 వరకు ఉన్నాం. 5 వరకు ఉన్నసరికి లేవలేకపోయాం. ఇప్పుడు తిని వెళ్ళిపోవాలి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఇంకోటి లేచేయలేడు. మేమిద్దరం పోతున్నాం. ఇప్పుడు వచ్చినాక ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవాలి. మా హోటల్ నుంచి ఇది వ్యూ. మా హోటల్ కూడా చూపిస్తాం మీకు నెక్స్ట్. ఓకే, చలో 49 ఫ్లోర్ పోయి మళ్ళీ ఇంకో ఫ్లోర్ పోవాలి. ఇది 66. దాని తర్వాత మళ్ళీ 80 ఫ్లోర్ కావాలి. దాని తర్వాత మళ్ళీ 83. మేము కొంచెం ఫ్లోర్ బ్రేక్ఫాస్ట్ 78 ఫ్లోర్ కావాలి. 3 లిఫ్ట్లు చేయాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మళ్ళీ వేరే లిఫ్ట్. దీనిలో లాబీ, గేట్, బ్రేక్ఫాస్ట్, స్కై వాక్ అన్ని దీనిలో ఉండదు. మళ్ళీ సపరేట్ ఇది మేము ఉండే హోటల్. టాప్కి వెళ్ళిపోతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఈడు ఆటగాడు అంటే థాయిలాండ్కి వస్తాడు. 81st ఫ్లోరే. చలో బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి చేసాము. ఇది మాకున్న బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని మనకు కావాల్సింది పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం బఫే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఈ వ్యూ చూస్తూ తినాలి ఇప్పుడు మేము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది మాది. వ్యూ చూసారా? ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ. అసలు 81st ఫ్లోర్లో ఉండి బ్రేక్ఫాస్ట్ చేయడంలో మజానే వేరుంటుంది. చూస్తున్నారుగా వ్యూ ఇది. వావ్, ఇది హోటల్. ఇంకా అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక ఇంకో నెక్స్ట్ స్కై వాక్ అని ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్. ఇది మేము ఉండే రూము. ఓకే, ఫస్ట్ మనం వాష్రూమ్ చూద్దాం. బాత్టబ్ అన్నీ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్, బట్టలు పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి వార్డ్రోబ్, లాకర్, మన క్యాష్, వాలెట్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి వార్డ్రోబ్ ఇచ్చారు మనకి. మిర్రర్ యాజ్ యూజువల్లీ. టూ బెడ్స్, ఇద్దరు ఉండడానికి. నెక్స్ట్ మన రూమ్ వ్యూ వచ్చేసి ఇది. మన ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఫ్రెష్ అయ్యి మా ఫ్రెండ్స్ కూడా రెడీ అయ్యారు. కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ 9:30కే వెళ్ళాల్సింది. మేము లేట్ లేచాము. 10 అయ్యింది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి వీళ్ళు ప్యాకేజ్లో వచ్చాం కాబట్టి చాలా అంటే చాలా మొత్తుకున్నారు. అసలు ఆగమన్నారు. రిక్వెస్ట్ చేసి అబద్ధాలు చెప్పి ఆపినాం వీళ్ళని. ఇప్పుడు నెక్స్ట్ బుద్ధ టెంపుల్ ఏదో తీసుకెళ్తున్నారు. అక్కడ వెళ్ళాక మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి చలో బాయ్. బుద్ధ టెంపుల్కి వచ్చాము ఇప్పుడే. ఇదే మేము వచ్చిన బుద్ధ టెంపుల్. చూస్తున్నారు కదా, బాగుందండి. ఈయన ఎవరో తెలియదు. ఇక్కడ ఏం రాసలేరు. ఈయన ఎవరో తెలియదు మనకి. ఏ కోనే ఇక్కడ రాజు అంటానే. ఈడు మహారాజు గాడు. గోల్డెన్ బుద్ధ పఠా కనిపిస్తుంది అనుకుంటున్నా.
ఇక్కడ నుంచి ఇదే బుద్ధుని విగ్రహం, లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇదే అండి బుద్ధుని విగ్రహం, ఇదే టెంపుల్. మేము వచ్చిన టెంపుల్ ఇదే. చాలా అంటే చాలా బాగుంది. మీద చూడండి, సూపర్ ఉంది ఇదంతా. ఇలా ఇక్కడ ప్రే చేసుకునే వాళ్ళు ప్రే చేసుకుంటున్నారు. మనకు అలాంటివి ఏమి ఉండవు. వచ్చేసి టెంపుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ గ్యాలరీకి వెళ్తున్నాం. జేమ్స్ గ్యాలరీలోకి వెళ్ళాక అక్కడ ఏముందో చూడాలి, చూసి మీకు చూపిస్తాను కూడా. ఓకే, ఇది వచ్చేసి జేమ్స్ గ్యాలరీ. జేమ్స్ గ్యాలరీ మంచిగా ఊడు అన్ని బాగా పెట్టారు. ఇప్పుడు మేము జేమ్స్ గ్యాలరీకి వచ్చేసాము. ఇది మన ట్యాగ్, ఈ ట్యాగ్ ఉంటేనే ఎంటర్ ఉంటుంది జేమ్స్ గ్యాలరీ. ఇదే ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నారండి. ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ మొత్తం, ఏవో చూస్తున్నారు కదా, మొత్తం ఎలా తయారు చేస్తారో మొత్తం చూపిస్తున్నారు. లైవ్గా మొత్తం లైవ్ ఉంది ఇక్కడ. అన్నీ తయారు చేసే స్టోన్స్ అవన్నీ. రింగ్ తయారు చేస్తున్నాడు చూడండి. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి, మొత్తం రాళ్ళ రంగు రాళ్ళు ఉన్నాయి. ఫ్యాక్టరీ ఇది మొత్తం. ఇక్కడ స్టోన్స్ ఇవన్నీ ఎలా తయారు చేస్తారో ఫ్యాక్టరీ. ఇప్పుడు మేము వచ్చేసి ప్లాటినం మాల్కి వెళ్తున్నాం. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. Say hi. Say hi, hello. Hello. In Thai. Yeah. In Thai. สวัสดีครับ มาเที่ยวเมืองไทยกันเยอะๆนะครับ Like, share, subscribe. YouTube.อ๋อ YouTube. Yeah. Like. โอเค this is ที่นี่เมืองไทย อยากให้พวกคุณคนอินเดียมาเที่ยวที่เมืองไทยเยอะๆนะครับ ฝากกันไว้ด้วยนะครับ มาถึงนะครับโทรหาผมนะครับ ఇదే మేమున్న హోటల్. ఇదే ఎకో స్కై. బాగుంది, వ్యూ బాగుంది. మేమున్నది 44th ఫ్లోర్. ఇదే మేమున్న హోటల్. ఇదే మేమున్న హోటల్. స్ట్రీట్ చూడండి ఎంత బాగుందో. అంత షాపింగ్, ఇక్కడ అన్ని షాపింగ్స్ ఉన్నాయి. మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. అన్నీ తక్కువ రేట్లో ఉన్నాయి. 100 బాత్ 200 బాత్ ఉన్నాయి. మొత్తం ఎలా ఉన్నాయి చూడండి, మొత్తం గ్రీనరీ. చాలా బాగుంది, మొత్తం గ్రీనరీగా ఉంది. ఎంత ఎండ కొట్టినా చాలా ఉంది ఇక్కడ. మొత్తం మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇగో మొత్తం పెడుతున్నారు ఇప్పుడు. ఈవినింగ్ మొత్తం మార్కెట్ అంతా పెట్టేస్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇదే మేము ఉండబోయే హోటల్. ఇప్పుడు మేము హోల్సేల్ మార్కెట్కి వచ్చాము. హోల్సేల్ మార్కెట్లో బ్యాగ్స్ అవన్నీ చూస్తున్నాము. తక్కువ ఉన్నాయి, మన ఇండియన్ తోటి పోల్చుకుంటే ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇక్కడ బాత్లో చూస్తే డ్రోన్స్ వచ్చేసి 500, 400, 700 బాత్ ఉంది. చెప్పులు, బ్యాగులు, లేడీస్కి అయితే చాలా ఉన్నాయి. మనకి కొన్ని తక్కువనే ఉన్నాయి. పిల్లల కోసం టాయ్స్ అయితే చాలా ఉన్నాయి. నేను కూడా తీసుకుందామని ఆలోచిస్తున్నా. వీళ్ళు ఏమో చేస్తున్నారు, చూద్దాము. క్యా లేరా కొంచెం 2 బొమ్మలు తీసుకుందాం అనుకుంటున్నా, చూస్తా. ఇది ఒక డ్రోన్ తీసుకున్నా, ఇది ఒక వెహికల్. ఇది इसको क्या बोलते हैं? इसको జేసీ కారు తీసుకున్నా. ఈ కొడుకులకు 1000 రూపాయలు షాపింగ్ చేస్తే కూడా 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తలేరు. సబ్స్క్రైబ్
बोलेगा लाइक शेयर सब्सक्राइब बोलो ना मत करो पहली बार नहीं दिया लाइक शेयर कुछ भी मत करो क्या 20 दे दो, लाइक शेयर सब्सक्राइब सब कुछ 20 बात बोलेगा 20 बात अरे दिया। क्या यार, ये इसमें- कार का मैंने नहीं मांगा, वो बोलने का नहीं मांगा, इस कार का मांगा है। हम काम करते हैं నేను వెహికల్ తీసుకున్నా రెండు మొత్తం 1020 బాత్ అయినాయి మొత్తం ఖర్చు పిల్లల కోసం అని తీసుకున్నా సబ్స్క్రైబ్ लाइक शेयर सब्सक्राइब పీపీ షాప్ యూ విల్ గెట్ బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ పీపీ షాప్ కి రండి మీకు మంచి క్వాలిటీ అండ్ మంచి ట్రస్ట్ వర్ది ఉంటుంది మీతోటి ఇక్కడ మంచి క్వాలిటీ బోల్నా कर लेना చలో థ్యాంక్ యూ